ఎక్స్ప్రెస్ మరియు ఎక్స్ప్రెస్ లాంటి 5 రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించేలా చర్యలు చేపట్టాం. ఈ నెల 15వ తేదీ నుంచి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం అందిస్తున్నటువంటి సేవలతో పాటు 700 రకాల సేవలను ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ప్రజలు వాట్సాప్ ద్వారానే సేవలు పొందవచ్చు. 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలో అగ్రపథంలో ఉంచడానికి 10 సూత్రాలతో కూడినటువంటి స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ను మన దార్శనిక ముఖ్యమంత్రి వర్యులు రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం పెంచడానికి ప్రయత్నాలు ప్రారంభించాం. దీనిని అమలు పర్యవేక్షణకు జిల్లాలోని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల అధ్యక్షతన నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్తో పాటు జిల్లాలో జిల్లా స్థాయి విజన్ యూనిట్ని ప్రారంభించాం. రాబో 4 సంవత్సరాలలో పేదరిక నిర్మూలనకు P4 పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో 4800 మంది మార్గదర్శులు 31,000 మంది బంగారు కుటుంబాలని దత్తత తీసుకున్నారు. రాష్ట్రంలో ఆవిష్కరణలు, స్టార్టప్లు, నైపుణ్య వృద్ధి, ఉపాధి సృష్టించే ప్రోత్సహించే లక్ష్యంతో సిలికాన్ వ్యాలీ తరహా ఎకో సిస్టాన్ని సృష్టించడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాలతో పాటు అనంతపురం కూడా ఒక కీలక కేంద్రంగా ఎంపికైంది. ఈ హబ్ను త్వరలోనే ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దేశానికి రైతే వెన్నెముకని నమ్మినటువంటి మన ముఖ్యమంత్రి గారు ధ్యేయంగా అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకం కింద 25-26వ ఏడాదిలో మొదటి విడతగా 2,75,642 మంది రైతులకు 193 కోట్ల రూపాయలను జిల్లా రైతాంగం అకౌంట్లలో నేరుగా జమ చేశాం. సాగులో అధునాతన సాంకేతికతలో భాగంగా వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీతో పాటు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా జిల్లాలో రాయితీతో కిసాన్ డ్రోన్లు 50% రాయితీతో వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేస్తాం. జిల్లాలో రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 40% పైన 40% రాయితీపై 54,563 మంది రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశాం. జిల్లాను హార్టికల్చర్ హబ్గా మార్చే దిశగా ఫిబ్రవరి 5న అనంత హార్టికల్చర్ కాన్క్లేవ్ను నిర్వహించాం. ఈ కార్యక్రమంలో 13 రకాల జాతీయ, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులు మరియు ఎగుమతిదారుల మధ్య ఒప్పందాలు చేసుకునేలా జిల్లా రైతులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాం. 24-25వ ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ సేద్య పరికరాలు అంటే డ్రిప్ మంజూరీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది మరియు జాతీయ స్థాయిలో 2వ స్థానంలో ఉందని తెలియజేయడానికి గర్విస్తున్నాను. 100% బిందు సేద్యం వాడుతున్న జిల్లాగా మార్చే దిశగా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నాం. ఎన్నికల హామీలో ఇచ్చిన మేరకు అధికారంలోకి వచ్చినటువంటి 14 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేశాం. అందులో భాగంగా పేదరిక నిర్మూలన కోసం NTR భరోసా పెన్షన్ పథకం కింద పెంచిన పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి నెల 1వ తేదీన ఉదయం 7 గంటలకే పింఛన్దారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తా ఉన్నాం. ప్రతి నెల జిల్లాలో 2,80,000 మంది పింఛన్దారులకు సుమారు 125 కోట్ల రూపాయల పెన్షన్ను అందిస్తున్నాం. మనం అందిస్తున్న విధంగా పెంచిన పెన్షన్లను పెద్ద మొత్తంలో భారతదేశంలో ఎక్కడా అందించడం లేదు అని చెప్పడానికి గర్వపడుతున్నాను. చేనేత కుటుంబాలకు అండగా ఉండేందుకు ఏడాదికి 25,000 రూపాయల సహాయం మరియు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని త్వరలో ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కొరకు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 2,062 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకర్ల ద్వారా 218 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేశాం. శ్రీనిధి బ్యాంకు ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా
జీవనోపాధుల కల్పన కోసం జిల్లాలోని 3,891 మంది సంఘ సభ్యులకు 33,29 లక్షల రూపాయలు అందజేశాం. షెడ్యూల్ కులాలు, తెగలు మరియు వెనుకబడిన తరగతులు, మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల మరమ్మత్తు కోసం 10,32 లక్షల రూపాయలు కేటాయించి పనులు చేపట్టాం. పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కింద జిల్లాలో 34,000 మంది విద్యార్థులకు 39 కోట్ల రూపాయలను, 66,000 మంది ఎస్సీ కుటుంబాలకు, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు 3.77 లక్షల కోట్లను ఖర్చు చేశాం. ఎస్సీ ఎస్టీలకు విద్యుత్ ఖర్చును తగ్గించేందుకు రూఫ్ టాప్ సోలార్ పరికరాలను ఏర్పాటు చేయడం త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద 6,60,000 కార్డుదారులకు రేషన్ పంపిణీ చేస్తున్నాం. 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు, వికలాంగులకు మరియు అనారోగ్యం కారణంగా మంచానికి పరిమితమైనటువంటి కార్డుదారులకు వారి ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేస్తున్నాం. పేద ప్రజలకు అండగా సంవత్సరానికి 3 LPG సిలిండర్లను ఉచితంగా అందించేందుకు దీపం 2 పథకాన్ని ప్రవేశపెట్టాం. ఈ పథకం కింద జిల్లాలో 8,11,000 సిలిండర్లను అర్హులైన వినియోగదారులకు సరఫరా చేసి 74,66 లక్షల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, చెరువుల అభివృద్ధి, ఇతరత్ర పనులు చేపట్టి 2,59,000 కూలీలకు 60,66,000 పని దినాలను కల్పించి 170 కోట్ల రూపాయల వేతనాన్ని వారికి చెల్లించడం జరిగింది. జిల్లాలోని వివిధ నైపుణ్య కార్యక్రమాల ద్వారా 62,103 మంది యువకులకు శిక్షణ కల్పించాం. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాను నిర్వహించి నిరుద్యోగ యువకులకు అర్హతల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. ఈ జాబ్ మేళాల ద్వారా ఇప్పటికే 26,639 మంది నిరుద్యోగ యువకులకు వివిధ రంగాలలో ఉద్యోగాలు కల్పించాం. మన రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దపీట వేస్తోంది. మన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు బ్రాండ్ అంబాసిడర్ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనపై ఉన్నటువంటి విశ్వాసంతో రాష్ట్రానికి పలు పెద్ద పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి ముందు వస్తున్నాయి. మన జిల్లాలో అన్ని విధాల అనుకూలమైన వాతావరణం, పుష్కల అవకాశాలు ఉండడంతో పరిశ్రమల స్థాపనకు అనేక చర్యలు చేపట్టాం. ఏపీఐఐసి ద్వారా జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామం వద్ద ఏరోస్పేస్ మరియు డిఫెన్స్కి సంబంధించి 2 భారీ పరిశ్రమలకు 142 ఎకరాల భూ కేటాయింపులు చేశాం. పరిశ్రమల కోసం పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంకును అందుబాటులో ఉంచాం. ముఖ్యమంత్రి గారి నిర్దేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఒక MSME పార్కును ఏర్పాటు చేస్తాం. ఇంధన వనరుల వినియోగంలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి విద్యుత్ సర్వీసులకు, వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు ప్రతిరోజు 9 గంటలు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 698 కోట్ల రూపాయలను ఖర్చు చేశాం. జిల్లాలో 71,170 మంది ఎస్టీ వినియోగదారుల్లో ఒక్కొక్క గృహానికి 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్యానెల్స్ను ఉచితంగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. సాంప్రదాయేతర ఇంధన వనరులైన సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను జిల్లాలో పెద్ద ఎత్తున ఏర్పాటుకు ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. రహదారులు మరియు భవనాల శాఖ ద్వారా 422 కోట్ల రూపాయలతో 199 కిలోమీటర్ల రహదారులను, వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నాం. పాట్ హోల్ ఫ్రీగా లక్ష్యంగా రహదారుల మరమ్మత్తు పనులు చేపట్టేందుకు మరో 32 కోట్ల రూపాయలను మంజూరు చేసి పనులను దాదాపు పూర్తి చేశాం. మౌలిక సదుపాయాల కోసం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 123 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, మురుగునీటి కాలువలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 205 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 10,59 కిలోమీటర్ల తార్ రోడ్డు పనులను పూర్తి చేశాం. పశువుల ఉత్పాదకత పెంచే విధంగా గోకులం షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వ సహాయాన్ని చేయడం జరిగింది.
ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించేటువంటి దిశలో కుళాయి కనెక్షన్ ఇవ్వడం కోసం జల్ జీవన్ మిషన్ కింద 253 కోట్ల రూపాయల ఖర్చుతో 778 పనులని మంజూరు చేశాం. ఇందులో ఇప్పటి వరకు 420 పనులు పైగా పూర్తి చేసి 42 కోట్ల రూపాయలని ఖర్చు చేశాం. జిల్లాలో పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నాం. ఇంటి స్థలం లేని నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం కేటాయించి ఇళ్లు మంజూరు చేస్తాం. మన రాష్ట్రంలో ఆగస్టు నాటికి 3 లక్షల గృహాలను పూర్తి చేసే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. తల్లికి వందనం పథకం పేరుతో కుటుంబంలోని ప్రతి పిల్లవాడిని చదివించాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకాన్ని అందరికీ వర్తింపజేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 3,91,287 మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున 577,57,00,000 రూపాయలను విద్యార్థుల తల్లి అకౌంట్ల ఖాతాలకు జమ చేయడం జరిగింది. గిన్నీస్ రికార్డు సాధించేలా మెగా పేరెంట్ టీచర్ 2.0 కార్యక్రమాన్ని 2,511 ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా 189,657 మంది విద్యార్థులకు ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా సన్న బియ్యంతో నాణ్యమైనటువంటి రుచికరమైనటువంటి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నామని చెప్పడానికి గర్విస్తున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కింద పాఠశాల జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచిత పాఠశాల నోట్ పుస్తకాలు, రికార్డు పుస్తకాలు మరియు విద్యార్థి కిట్లను అందజేశాం. నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం నిబంధనల మేరకు భర్తీ చేస్తున్నాం. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ తరహా వైద్యాన్ని అందించే దిశగా అమలు చేస్తున్నాం. హెల్త్ కార్డులు ఉన్నటువంటి వారి ఆరోగ్యం కోసం అయ్యే వైద్య ఖర్చుని ప్రభుత్వమే భరిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 83,511 మందికి చికిత్సలు చేసి 164 కోట్ల రూపాయల పైగా ఖర్చు చేశాం. మహిళా శిశు సంక్షేమంలో భాగంగా శిశు మరణాల నివారణ, పోషకాహార లోపం కలగకుండా పిల్లలకు ప్రత్యేక పోషణ, హైరిస్క్ గర్భవతులు, బాలింతల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ, వైద్య సేవలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. పట్టణాల్లో పేదల ఆకని తీర్చే దిశగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశాం. జిల్లాలోని అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం పట్టణాల్లో 8 అన్నా క్యాంటీన్ల ద్వారా నామమాత్రపు ధరకే నిరుపేదలకు నాణ్యమైన రుచికరమైనటువంటి భోజనాన్ని అందివ్వడం జరుగుతోంది. రాబో రోజుల్లో గ్రామీణ నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నాం. ప్రజలకు నామమాత్రపు రుసుముతో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయార్జన లేకుండా నూతన ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో 1,65,000 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందివ్వడం జరిగింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు ప్రజావేదిక ప్రతి సోమవారం కలెక్టర్ వారి కార్యాలయం, రెవెన్యూ డివిజన్, మండల, గ్రామ, వార్డు సచివాలయం స్థాయిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు 1100 కాల్ సెంటర్ ద్వారా 42,804 అర్జీలు స్వీకరించి 39,000 పైగా అర్జీలకు పరిష్కారం చూపాం. మిగిలిన వాటిని వేగవంతంగా పరిష్కారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మహిళల భద్రత కోసం అమలు చేస్తున్న శక్తి యాప్, శక్తి బృందాల సేవలు, గంజాయి కట్టడి, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల కట్టడి తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నటువంటి పోలీసు యంత్రాంగానికి నా ప్రత్యేక అభినందనలు. స్వాతంత్ర దినోత్సవ శుభదినాన జిల్లా అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ విప్, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, న్యాయ కోవిదులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, బ్యాంకర్లు, మీడియా ప్రతినిధులు, జిల్లా ప్రజలందరికీ నా అభినందనలు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి పథంలో జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టడానికి కృషి చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.